ಕಿರಣ ಸುದ್ದಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ. ಹೌದು జన ಇಳಿಸ್ಕೊಂಡು ಗಾಡಿ ತವ ಖಾಲಿ ಗಾಡಿ పొలమే పుష్టి వ్యాధి లాంటిది మందులు వేయర మానవుడా మందులు వేయర మానవుడా కట్టి బతుకురా సోదరుడా కట్టి బతుకురా సోదరుడా కట్టి బతుకురా సోదరుడా పసిపప్ప పిల్లకి పాలే కులమని నిన్నడిగిందా ఏ కులమని నిన్నడిగిందా నీలో ఎందుకు వచ్చెనురా నీలో ఎందుకు వచ్చెనురా నీలో ఎందుకు వచ్చెనురా పుష్టి వ్యాధి లాంటిది మందులు వేయర మానవుడా మందులు వేయర మానవుడా కులమేలేని జగతిని ఒకటి కట్టి బతుకురా సోదరుడా నువ్వు కట్టి బతుకురా సోదరుడా మనిషి ప్రాణాధారము నిజం తెలుసుకొని బతుకమురా నిజం తెలుసుకొని బతుకమురా నీలో ఎందుకు ఉన్నదిరా నీలో ఎందుకు ఉన్నదిరా నీలో ఎందుకు ఉన్నదిరా కులమే కుష్టి వ్యాధి లాంటిది మందులు వేయర మానవుడా మందులు వేయర మానవుడా కులమే లేని జగతిని ఒకటి కట్టి బతుకురా సోదరుడా నువ్వు కట్టి బతుకురా సోదరుడా తెలుపు నలుపు నీలి రంగులు రక్తము ఎవరిలో ఉన్నదిరా రక్తము ఎవరిలో ఉన్నదిరా రక్తము ఎవరిలో ఉన్నదిరా ఎరుపైనప్పుడు బంధువు
దోపిడి అస్త్రం అయ్యింది, దోపిడి అస్త్రం అయ్యింది. మమతకు సమాధి కట్టి మనుషులనే విడదీసిందే, మనుషులనే విడదీసిందే, మనుషులనే విడదీసిందే. కులమే పుష్టి వ్యాధి లాంటిది, మందుల వేయర మానవుడా, మందుల వేయర మానవుడా. కులమే లేని జగతిని ఒకటి కటి బతుకురా సోదరుడా, కటి బతుకురా సోదరుడా, గట్టి బతుకురా సోదరుడా, కటి బతుకురా సోదరుడా. జై భీమ్. హర్వే అంబేద్కరా దిక్కు దిక్కిగో ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಗನ್ನು ನೀಡಿದ ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಮಂಗಿರನ್ನ ಬೇಡಿಕೊಳ್ಳಿ ಅಂಬೇಡ್ಕರ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಗಿರಣ ಬೀರಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೂ ಚುಚ್ಚುವ ಮುಳ್ಳು ದಲಿತರ ಪಾಲಿಗೆ ಬರಿಗಲ್ಲು, ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೂ ಚುಚ್ಚುವ ಮುಳ್ಳು ದಲಿತರ ಹಾದಿಲಿ ಬರಿಗಲ್ಲು. ಬೋಧವೆಲ್ಲ ಹಸುವೆಗೆಲು ಗುಡ್ಗಾದಿ ಗುಡಗಿದ ಹಿಂಗುಗಿಲು, ಗುಡಾಗಿ ಗುಡುಗಿದ ಈ ಕಾಲ್ಮುಗಿಲು, ಗುಡಾಗಿ ಗುಡುಗಿದ ಈ ಕಾಲ್ಮುಗಿಲು. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಬಂಗಿರಣ ಬೀರಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಬಂಧನಗಳೆಲ್ಲ ನೀನು ಕಳಿಸಿದೆ, ಕಾರ್ಯಕಾರಣಗಳನ್ನು ಹುಡುಕಿದೆ. ಬಂಧನಗಳೆಲ್ಲ ನೀನು ಕಳಿಸಿದೆ, ಕಾರ್ಯಕಾರಣಗಳನ್ನು ಹುಡುಕಿದೆ. ವೇಗದ ಕಣ್ಣು ತೆರೆಸಿದೆ, ಸಂಗಾತಿಯ ಒಳಗೂಡಿದೆ, ಸಂಗಾತಿಯ ಹೊರಗೂಡಿದೆ, ಸಂಗಾತಿಯ ಹೊರಗೂಡಿದೆ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಧರ್ಮವೆಂದರೆ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲ, ಶಾಸ್ತ್ರಗಳೆಲ್ಲವೂ ಶಾಸನವಲ್ಲ. ಧರ್ಮವೆಂದರೆ ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲ, ಶಾಸ್ತ್ರಗಳೆಲ್ಲವೂ ಶಾಸನವಲ್ಲ. ಶಸ್ತ್ರಗಳು ಅಸ್ತ್ರಗಳಾಗಿ ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಅಸ್ತ್ರಗಳೆಂದು, ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಅಸ್ತ್ರಗಳಂತೆ, ಪ್ರಗತಿ ವಿರೋಧಿ ಅಸ್ತ್ರಗಳಂತೆ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಪಂಚಮರೆಗಳೆಲ್ಲ ಪಂಚಭೂತಗಳು ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು, ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು, ದಕ್ಕಲೇಬೇಕು ಉಸಿರಾಡಲು. ಪಂಚಶೀಲ ತತ್ವಗಳು ಬೇಕು ಮಾನವರಾಗಿ ಬದುಕಲು. ನಾವು ಮಾನವರಾಗಿ ಬದುಕಲು, ಮಾನವರಾಗಿ ಬದುಕಲು. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಕತ್ತಲ ಜಗತ್ತಿಗೆ ಬೆಳಕನ್ನು ನೀಡಿದ ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ದಿಕ್ಕು ದಿಕ್ಕಿಗೂ ಬಗಿರಣ ಬೀರಿದ ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ. ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ, ಹರಿವೇ ಅಂಬೇಡ್ಕರ, ಗುರುವೇ ಅಂಬೇಡ್ಕರ.
మీరు ఓట్లేసి గెలిపించారు. కర్ణాటకలో కూడా ఓట్లు వేయించారు బీజేపీ, తెలంగాణలో బీజేపీ ఓట్లు వేయించారు, ఆంధ్రలో బీజేపీ ఓట్లు వేయించారు. మీరు కష్టపడి తిరగడం వల్ల మీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా. నరేంద్ర మోడీకి దమ్ముంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటకలో ఏమని ఎందుకు అడుగుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న తెలంగాణలో ఎందుకు ఏమంటున్నారు, బీజేపీ రూలింగ్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఏమన్నారు, గుజరాత్ వదిలేండి, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చేస్తే మాయావతి చెప్పుతో కొడుతుంది లేదు. అప్పుడు ఈ సొసైటీకి అర్థం ఏమవుతుంది, ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో ఉన్న మధ్యప్రదేశ్ మాదిరిగా రాజ్యాంగాన్ని కొలాప్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిలందరూ కూడా రాజ్యాంగం యొక్క పరిస్థితి కోసం పనిచేస్తున్న విషయం సమాజానికి అర్థమైంది. తెలంగాణ ఆంధ్రాలో ఉన్న మాననాయకులు కూడా వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద సరైన అవగాహన లేక ఆర్టికల్ 340 ఎందుకు కలిసి ఉన్నారో చెప్పాలి. మనకు ఆ సమాధానం రాకపోవడం వల్ల ఏమంటారంటే జోకర్ రావచ్చు, మేము రావడంతో ఆయన సమస్యలు పడ్డాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద సరైన తప్పున్నది కాదు. వర్గీకరణ అనేది ఒకవేళ తెలంగాణలో జరిగిన ఇది ఎట్లా ఉంది నాకు ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. జరగదు. ఒకవేళ జరిగిన అది తాత్కాలికం, మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇప్పుడు చంద్రచూడ్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైజ్ ఇచ్చింది, తీర్పు ఇవ్వలే. అడ్వైజ్కి జడ్జిమెంట్కి చాలా తేడా ఉంది. అర్థమైందా? ఈజ్ గివెన్ బై అడ్వైజ్ ఓన్లీ, నాట్ జడ్జిమెంట్. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, పేదవాళ్ళ కన్నీళ్లను తుడవమన్నది. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, పేదవాళ్ళ కన్నీళ్లను తుడవమన్నది. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, భరతమాత కన్నీళ్లను తుడవమన్నది. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, భరతమాత కన్నీళ్లను తుడవమన్నది. ప్రజాస్వామ్య రక్షణకై కదలమన్నది, ప్రజాస్వామ్య రక్షణకై కదలమన్నది. ప్రాణమైన దారబోసి నిలవమన్నది, ప్రాణమైన దారబోసి నిలవమన్నది. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, పేదవాళ్ళ కన్నీళ్లను తొడవమన్నది. సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, భారతమాత కన్నీళ్లను తొడవమన్నది. ఉండాలి గుండెల్లో గుణపంకమన్నది. నల్ల డబ్బు నాయకులను తరిమి కొట్టమన్నది, నల్ల డబ్బు నాయకులను తరిమి కొట్టమన్నది. మతాంధుల కోరలను పెరికివేయమన్నది, మతాంధుల కోరలను పెరికివేయమన్నది. మతాంధుల కోరలను పెరికివేయమన్నది, మతాంధుల కోరలను పెరికివేయ
సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, పేదవాళ్ళ కన్నీళ్లను తొడవమన్నది. ఆ సంవిధానం నిన్ను నన్ను పిలుస్తున్నది, భరతమాత కన్నీళ్లను తొడవమన్నది. హలో ఓకే రెడీనా కాదు మోడల్ సార్ అన్నా నా గాడి స్పెండర్ जय बोलो डॉक्टर बाबा साहेब अंबेडकर के जय बोलो डॉक्टर बाबा साहेब अंबेडकर के जय. భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి క్యాస్ట్ క్లాసిఫికేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు భారత పార్లమెంట్ వ్యవస్థని ధిక్కరిస్తూ మరి నరేంద్ర మోడీ గారు చివరికి కోట్లను కూడా మేనేజ్ చేసేటువంటి దుస్థితికి దిగజారి నయాననో భయాననో మరి వాళ్ళ చేత సలహాలు సూచనలు రాజ్యాంగ విరుద్ధంగా ఇప్పిస్తూ ఆయనకి ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు రైతు వ్యతిరేక చట్టాలను ఇప్పించింది, మళ్ళా తర్వాత ఎన్ఆర్సీ పేరు మీద ఇప్పించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నది. ఈరోజు క్యాస్ట్ క్లాసిఫికేషన్ భారతదేశంలో దళితులందరూ ఐక్యంగా ఉంది. సబ్బండ ఉద్యమాలు చేస్తూ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడేటువంటి దళితుల మధ్యలో విచ్ఛిన్నతవాదాన్ని ఏర్పాటు చేయడం కోసం నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చేస్తుంది. మరి దానికి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సహకరించడం, లాస్ట్ టైం జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కావచ్చు, తెలంగాణ ఎలక్షన్లో కావచ్చు, మరి ఆంధ్ర ఎలక్షన్లో కావచ్చు బీజేపీకి మద్దతుగా నిలబడి వాళ్ళ యొక్క గెలుపుకు సహకరించినటువంటి మందకృష్ణ మాదిగ గారి కోరిక మేరకు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పరిపాలనలో ఉన్నప్పటికీ మరి బీజేపీ పరిపాలన పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కాకుండా మధ్యప్రదేశ్లో కాకుండా కావాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నటువంటి కర్ణాటకలో మరియు తెలంగాణ ఆంధ్రాలో ఈ క్యాస్ట్ క్లాసిఫికేషన్ యొక్క మంటలు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మేము సవాల్ వేస్తూ ఉన్నాం. దీంట్లో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలోనే రాజ్యాంగం యొక్క రక్షణలో సౌత్ ఇండియా ఎప్పుడూ ముందుంటుందనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. ఆయన వారసులుగా మేము కూడా ఇప్పుడు ఈరోజు కర్ణాటకలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రాజ్యాంగం యొక్క రక్షణ కోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు జైభీములు తెలియజేస్తా ఉన్నా. మీరు ధన్యజీవులు, రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడినటువంటి మీరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి సౌత్ ఇండియా ఆ వారసుడిగా నేను మీ తమ్ముడుగా మీ అన్నగా మరి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇవన్నీ తిరుగుతున్న క్రమంలో ఈరోజు మరి తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కోలార్ జిల్లాలో ఉన్నటువంటి మా మిత్రులందరూ, మా సహోదరులు, మా అన్నదమ్ములందరూ కూడా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం అండగా నిలబడ్డందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా జైభీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు రిజర్వేషన్ కి వ్యతిరేకమా? మాదిగలకు వ్యతిరేకం కాదు, మాదిగలకు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ పద్ధతి అనేది ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దాని లెక్క ప్రకారం చేసుకునేటువంటి వ్యవస్థ అది పార్లమెంటులో జరగాల్సింది. సలహాల సూచనల మేరకు అది కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుంది తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు. మేము మాలలు ఎవ్వరు కూడా మాదిగలకు వ్యతిరేకం కాదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నో పోరాటాలలో మాలలే ముందుండి పోరాడినటువంటి వ్యవస్థ కనబడతా ఉన్నది. ఈ దేశంలో మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా కలిసినప్పుడు కారంచేడు, చుండూరులో మాదిగల మీద, మాలల మీద ఊచకోత కోసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి మరి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మాలలేని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒకరేమో తెలుగుదేశం సపోర్ట్గా ఉన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్నారు. ఇందుకు ఈ వేరియేషన్ మీరు చెప్తారు అంటే మేము దేనికి సపోర్ట్ కాదు. ఎవరైతే ఏ ప్రభుత్వం ఉన్నా రాజ్యాంగం యొక్క ఉల్లంఘన చేస్తే
వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే, అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే, ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇంతకుముందు ఆల్రెడీ మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనందరికీ తెలిసిన విషయమే 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు క్యాస్ట్ క్లాసిఫికేషన్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2006లో మూసుకున్నటువంటి దుకాణాన్ని మళ్ళీ తిరిగి ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మేము రాజ్యాంగం వైపు ఉన్నాం తప్ప మేము మాదిగలకు ఖిలాఫ్ లేము, మాదిగలకు వ్యతిరేకంగా లేము. అట్లా అని చెప్పేసి మాల సమాజం మొత్తం కూడా రాజ్యాంగం యొక్క రక్షణకు నిలబడ్డందుకు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. అదే తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు. ఆ 11 సంవత్సరాల్లో మీ పోరాటాలు మీ దేని కొట్టే ఎన్ని మినిస్టర్లు అయినారు, ఎన్ని ఐఏఎస్ ఆఫీసులు ఎందుకు మీ ఒక పోరాటంలో? మా పోరాటం ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క హక్కులను అనుభవించి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి చాలా మంది దొంగలు దుర్మార్గులు కూడా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడకపోవడం, ఈ సందర్భంగా మీలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఇది అందరి యొక్క బాధ్యత. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈరోజు మాట్లాడకపోవడం, రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరికీ తప్పకుండా మేమందరం రాజ్యాంగ బద్దులమై నాట్ ఓన్లీ మాలా మాదిగా బీసీ సబ్బండ వర్గాలందరం కూడా రాజ్యాంగం యొక్క రక్షణకు ఏకమై రాజ్యాంగ రక్షణ కోసం నిలబడినటువంటి అలాంటి నాయకులను ఖచ్చితంగా ఓటమి పాలు చేసేదాకా విశ్రమించమని చెప్పి తెలియజేస్తాం. సార్ అదే విధంగా ఈ మహాగర్జనలు మహా పోరాటాలు ఎంతవరకు ఈ మీ యొక్క సముదాయానికి ఇదైపోతుంది? మేము ఈ మహాగర్జనలు సింహగర్జనలు పెడతామంతా కూడా మాలల కోసమో లేదా మాదిగలకు వ్యతిరేకంగా కాదు. మా మాదిగ సమాజం ఏదైతే ఉందో బీజేపీ ఏజెంట్గా ప్రవర్తిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారి మాయలో పడి వాళ్ళకి అర్థం కావడం లేదు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్లో 15% ఉన్న రిజర్వేషన్ని జనాభా దామాషా ప్రకారం పంచుకోవాలనేటువంటి నినాదాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఒంటెత్తు పోకడతో పోతూ బీజేపీ యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నటువంటి విధానం కనబడతా ఉన్నది. ఈ గర్జనలైనా సరే, ఈ సభలైనా సరే రాజ్యాంగం యొక్క రక్షణకు మద్దతు కూడా కడుతున్నామే తప్ప మాదిగలకు వ్యతిరేకం కాదు. సార్, ఈరోజు జరుగుతున్న సమావేశం మాల మహాగర్జన, ఇది శక్తి ప్రదర్శన లేదా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఏమనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికే. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగాన్ని తీసివేయడం కోసమే పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా మంది ఎంపీల ద్వారా మనం వింటూ వచ్చాం. దాని యొక్క పద్ధతి నడవడిక కూడా ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. చినుకులన్నీ కలిసి పెనుతుపానుగా మారినట్టు, చేతులన్నీ కలిసి పిడికిళ్ళుగా మారినట్టు, ఒక గొప్ప సముదాయంగా మారినట్టు ఆ గొప్ప పోరాటం నార్త్ సౌత్ మొత్తం కూడా రాజుకుంటుంది. కేంద్రానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. పార్లమెంటరీ వ్యవస్థని కాపాడుకుంటాం. ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజలు దాంట్లో భాగస్వామ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కర్ణాటక రాష్ట్రానికి ఏం చెప్తున్నారు? కర్ణాటక రాష్ట్ర ప్రజలారా, మీరెప్పుడు కూడా దళిత బహుజన ఉద్యమాల్లో ముందుంటారు. అణచివేతని ఎప్పుడు కూడా తిప్పికొట్టడంలో మీరు ముందుంటారు. మనమందరం కూడా సౌత్ ఇండియా ప్రజలుగా ఒక సముదాయంగా బలంగా నిర్మాణమై రాబోయే రోజులలో ఢిల్లీకి వెళ్లి సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నిలదీద్దాం. మరి మీరేమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు, మరి ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళేమో ఇండియన్ కాన్స్టిట్యూషన్కు అగనిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని నిలదీసేటువంటి కార్యక్రమానికి సౌత్ ఇండియా మొత్తం కూడా ఏకం చేస్తాం. దాంట్లో భాగంగా నా కర్ణాటక సహోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకమై రాజ్యాంగం యొక్క రక్షణ కోసం ముందుకు కదలాలని కోరుకుంటాం. సార్, దక్షిణ భారతంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఒట్టారే ఈ సముదాయానికి, ఈ మాల సముదాయానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? మాలలు ఎప్పుడు కూడా, మాలలే కాదు, మాలలు మాదిగలు బీసీలు మైనార్టీలు క్రైస్తవులందరూ కూడా రాజ్యాంగం గురించి తెలిసిన ప్రతి బుద్ధిజీవి కూడా ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని చెప్పి తెలిసి దాని మద్దతుగా నిలబడతా ఉన్నారు. దాంట్లో ముందుగా నిలబడ్డది మాలల తర్వాత ఆలోచన కలిగినటువంటి మాదిగలు వస్తారు, బీసీలు వస్తారు, మైనార్టీలు వస్తారు. ఎందుకంటే ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలని దేశం నుంచి పారగొట్టే ప్రయత్నం చేసినాడు. ఎన్నడూ చూడని విధంగా బురకాలు వేసుకొని మరి ముస్లిం తల్లులు ఢిల్లీ నడి రోడ్డులో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోతో నిరసన తెలియజేసి ఎన్ఆర్సీని వెనక్కు పంపినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి మేమందరం కూడా మొదలవ్వడం మాలలతో మొదలు కావచ్చు, కానీ ముగింపు మాత్రం భారత రాజ్యాంగ రక్షణ కోసం అన్ని వర్గాలు ముందుకు వస్తాయనేటువంటి ఆశను వ్యక్తం చేస్తాం. సార్, వర్గీకరణలో ఈ రోజు జరుగుతున్న సమావేశం ప్రభుత్వానికి ఏ రకంగా సూచన ఇవ్వబడుతుంది? ఏ రకమైనటువంటి సూచన ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంతకుముందే నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి విరుద్ధంగా, సుప్రీంకోర్టుకు విరుద్ధంగా, ధర్మాసనానికి విరుద్ధంగా చేసి 2004లో చేసి 2006 మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ నిలబెట్టడం కోసం చాలా అద్భుతంగా కృషి చేశారు. వాళ్ళతో పాటు ఆయన కూడా కలిసి ఉన్నాడు. ఇది బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధానానికి కొనసాగింపుగా ముందుకు సాగుతుంది. కాబట్టి భారత ప్రజలమైనటువంటి మేము, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైనటువంటి మేము
వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎప్పుడు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంటాం. సో ఇక్కడ ములబాల్లో ఎలాంటి స్వాగతం మీ వెల్కమ్ లాస్ట్ ఫైనల్ స్వాగతం. నా సహోదరులు, కర్ణాటక సహోదరులు, నా రక్త బాంధవులు, మా అన్నదమ్ములు అందరూ కూడా నాకు ఘనంగా స్వాగతం పలకడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు ఏ ఆశతోనైతే మా తమ్ముడు, మా అన్న ముందుండి మా సమాజానికి రాజ్యాంగం యొక్క రక్షణకు భద్రుడై నిలబడి రాజ్యాంగ రక్షణలో భాగస్వామి అవుతాడని చెప్పి మీరు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెట్టుకున్నారో, నా చివరి శ్వాస వరకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుగా మీ నమ్మకాన్ని నిలబెడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సముదాయం బలగై సముదాయం ఏమంటారో వాళ్ళకి చెడ్డగా మాట్లాడినట్టు పేరు వచ్చింది, దాని గురించి చెప్తారు. మాట్లాడినా ఆ సమాజానికి మెల్లమెల్లిగా అర్థమవుతుంది. ఆ విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆయన కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేయడం ద్వారా జరిగే లాభం కలిసి పోరాటాలు కర్ణాటక మీడియా బైక్ అంత ఇప్పుడు కదా దీంట్లో స్క్రీన్ షాట్ చేసుకుంటా.
ಬೇಜಾರು ತರ್ತೀನಿ. ಸ್ವಲ್ಪ ಇಲ್ಲೇ ಬನ್ನಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ನಿಮ್ಮ ಜ್ಯೋತಿ ಹಿಡಿದು ಬಂದು ಕ್ರಾಂತಿಕ ಹಳ್ಳ ಬೆಳಗಿದೆ. ನಿಮ್ಮ ಜ್ಯೋತಿ ಹಿಡಿದು ಬಂದು ಕ್ರಾಂತಿಕ ಹಳ್ಳ ಮುಳುಗಿದೆ. ನಿಮ್ಮ ಜ್ಯೋತಿ ಹಿಡಿದು ಬಂದು ಕ್ರಾಂತಿಕ ಹಳ್ಳ ಮುಳುಗಿದೆ. ಬೆಳಕಿನ ಕಿರಣಗಳು ತೂಗಿ ತೂಗಿ ಬರುತ್ತಿವೆ. ಬೆಳಕಿನ ಕಿರಣಗಳು ತೂಗಿ ತೂಗಿ ಬರುತ್ತಿವೆ. ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್. ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್. ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಜಿಂದಾಬಾದ್. ಪಟ್ಟಿಗಂಡಪ್ಪ ವರ್ಷಗಳ ಶೋಷಣೆಯ ನೆನಪಿದೆ. ದಲಿತ ವಿಮೋಚನೆಯ ಮಾರ್ಗವನ್ನು ಕಂಡಿದೆ. ಸದಯ ತಳಿಗಳಾಗಿ ಕಿರಣ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.